టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దేవరా గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో సాలిడ్ గా అంచనాలు ఉన్నాయి. ఓవర్సీస్ లో సెన్సేషనల్ ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ చేస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మరో లెవెల్లో ఉంది క్రేజ్. ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కూడా మాస్ సెంటర్స్ లో కలెక్షన్ల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు పెరిగిపోతూ ఉండగా బాలీవుడ్ లో సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందా అని ఇప్పుడు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ మూవీ అవ్వడం, ఎన్టీఆర్ స్వయంగా బాలీవుడ్ కి వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తూ ఉండటంతో అక్కడ సినిమాకు పెద్దగా పోటీ ఇచ్చే సినిమాలేవి లేకపోవడంతో గ్రాండ్ సోలో రిలీజ్ ని సినిమా దక్కించుకోబోతూ ఉండటంతో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది అందరిలో. ప్రస్తుతానికి సినిమాను మేకర్స్ అక్కడ 2500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం కన్ఫర్మ్ గా మారిందని తెలుస్తూ ఉంది. ఇక రిలీజ్ సమయానికి మేకర్స్ ఇంకా పోటీ ఏమీ లేకపోతే గనక 3000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆడియన్స్ నుండి ఉండే డిమాండ్ ను బట్టి స్క్రీన్స్ పెరగడమో తగ్గడమో తర్వాత జరుగుతుంది. ఓవరాల్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో నార్త్ లో కూడా డీసెంట్ పేరును సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి దేవర సినిమా ఆ పేరు పవర్ ఎంతవరకు ఉందో క్లియర్ గా తెలియనుంది. సినిమా హిందీలో మినిమం 10 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల ఓపెనింగ్స్ ని కనుక సాధిస్తే మంచి ఓపెనింగ్స్ తో దుమ్ము లేపింది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ మార్కును అందుకోవడం కష్టమే కానీ మంచి ప్రమోషన్స్ ను జరుపుకొని మంచి రీచ్ ను కనుక సినిమా సొంతం చేసుకుంటే అవలీలగా ఆ కలెక్షన్లను అందుకునే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర దేవర సినిమా ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ను తట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ కలెక్షన్లను హిందీలో దక్కించుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.